ఆవేశంతో రెచ్చిపోవద్దు, మైనారిటీలకు రక్షణ కల్పించండి. భారత ప్రధాని మోడీ మాటలివి. బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం సాక్షిగా బంగ్లా పాలకుడికి వార్నింగ్ ఇచ్చారు. యూనస్ యాద్ రఖో అంటూ నరేంద్రుడు సీరియస్ అయ్యారు. ఈ సమావేశంలో ఇండియా విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. కొద్ది రోజులుగా చైనాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు యూనస్. అంతవరకు బానే ఉన్న భారత్పై అక్కసు వెళ్లగొక్కుతున్నారు. షేక్ హసీనాకు ఇండియా సహకరిస్తోందన్న ఏకైక కారణంతో డ్రాగన్ కంట్రీతో చేతులు కలిపి అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల గురించి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటూ యూనస్ చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. తాజాగా బిమ్స్టెక్ సదస్సులో బంగ్లాదేశ్ ఆపద్ధర్మ పాలకుడు యూనస్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. బంగ్లాదేశ్లో హిందువులతో సహా మైనారిటీల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలకు రక్షణ కల్పించాలని కోరారు మోడీ. రైట్, ఇదే అంశంపైన విశ్లేషణ అందిస్తారు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, అయితే బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రత గురించి ఇక్కడ మనం ఇండియా ఆందోళన చెందడం అనేది అంటే అది జస్టిఫైడ్ అంటారా, లేదంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఇష్యూగానే మనం చూడాలా? చాలా సంబంధించింది, చాలా కరెక్ట్ నిర్ణయం, చాలా టఫ్ గా తీసుకోవాలి. నేను ఇందాక మీకు మాట చెప్పాను, ఒక 40-50 సంవత్సరాల క్రితమే లెక్కలేదు అనేది భారత్. చైనాతో పోరాడే సమయంలో పాకిస్తాన్, చైనా కలిశారు, వాళ్ళు ఇద్దరితో పోరాడారు. చాలా మంది భారతీయుల టెంపర్మెంట్ ఏదో సాఫ్ట్ టెంపర్మెంట్ అంటారు, కానీ కాదు, చాలా ఒక రకమైన పర్వర్స్ టెంపర్మెంట్ అంటారు. పర్వర్స్ అంటే ఒక్కోసారి సాఫ్ట్ గా ఉంటారు, ఒక్కోసారి హీనంగా ఉంటారు. ఇప్పుడు అతను చేసిందంతా ఏంటి? యూనస్ ఆయన ఇష్టం వచ్చినట్టుగా అరాచకం తీసుకొచ్చేటంటే అక్కడ షేక్ హసీనా తప్పే. ఆమె పొరపాటు 15 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టకుండా పైటెక్కలాడి చేతిలో నుంచి పాడు చేసుకున్నది. పరిపాలన బాగోలేదు, పర్సనల్ హిస్టరీ కూడా ఉన్నారు. ఈయన చాలా పాపులర్ అయిపోయాడు అని ఈయన జైల్లో తోసింది 6 సంవత్సరాల క్రితం. నోబెల్ ప్రైజ్ విన్నారు. చాలా అనవసరమైన పని చేసింది, శత్రుత్వం కొనుక్కున్నది షేక్ హసీనా. ఈయనకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి ప్రపంచం వ్యాప్తంగా. సమయం వచ్చింది, అందరూ రెచ్చిపోతే అన్ని చేస్తారు. ఈయన చీఫ్ అడ్వైజరు పరిపాలిస్తున్నారు బంగ్లాదేశ్. అది వచ్చాక ఆ కక్షతో ఆయన భారతదేశానికి ఏదో బుద్ధి చెప్దాం అనుకున్నాడో, ఏం చేద్దాం అనుకున్నాడో ఆ కోపంతో ఆగలేకపోయాడు. ఎందుకంటే ప్రపంచం అంతా నన్ను ఒక పెద్ద వ్యక్తిగా చూస్తే నా దేశంలో నన్ను జైల్లో తోసి నా కంపెనీని మూసి నన్ను బయట దేశాలకు తరివేసింది షేక్ హసీనా అన్న కోపంతో చేసిన పనులు. తర్వాత ఆయన కూడా బ్యాలెన్స్ లేని మనిషి కాబట్టి ఏదో ఇలా చేసేస్తే భారతదేశం లెక్క లేకుండా ఉంటుంది, లొంగిపోతుంది, భయపడుతుంది అనుకుంటే చాలా కోల్డ్ బ్లడెడ్ గా గవర్నమెంట్ డీల్ చేశారు. కోల్డ్ బ్లడెడ్ గా అంటే అక్కడ జరిగే విషయాలకు కొంతవరకు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎంత హీనంగా చేసినా ఇప్పుడు రియాక్షన్ టైం వచ్చింది. ఆగస్ట్ 6వ తారీఖు 7వ తారీఖు ఈ మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ఆయన చేతికి వచ్చింది. ఇప్పుడు 8 నెలలు అయిపోయింది. 8 నెలలు అయిపోయాక అనుకోని పనులు జరిగింది. ఆయన ఏదో ఆ కమలా హ్యారిస్, బైడెన్ ఆ గ్యాంగ్ ఎవరు వస్తారంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు ప్రెసిడెంట్ గా. డొనాల్డ్ ట్రంప్ అని ఈ మహానుభావుడు ఏం చేశాడంటే 2016 యుఎస్ వెళ్ళి హిల్లరీ క్లింటన్కి డబ్బు ఇచ్చి బంగ్లాదేశ్ అందరికీ వాడికి ఓటేయదు, వాడి దుర్మార్గుడు, వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని తిరిగి చెప్పిన మనిషి. అనుకోకుండా మళ్ళీ ప్రెసిడెంట్ అవుతాయి. సో వెంటనే ట్రంప్ వీళ్ళని అసలు వీళ్ళకి బుద్ధి చెప్పాలని ఎవరైతే ఆయనకి వెటకారం వేరే చేశారో ట్రూడో ఒకడు కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ తరివేశాడు ఉద్యోగం నుంచి. చూశారు కదా. సో ఇతను కూడా నీ సంగతి తర్వాత చూస్తాము వదిలేశాడు. పాకిస్తాన్ కూడా భయపడుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ పక్క తిరిగితే పాకిస్తాన్ ఏం చేస్తాడు ట్రంప్ అని. అందువల్ల చైనా దగ్గరికి వెళ్ళాడు. అదేదో డబ్బు దారబోసేస్తారు, ఇండియా ఎక్కర్లేదంటే చైనీస్ కూడా తెలిసింది ఏంటంటే శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవ్ మన నుంచి డబ్బు తీసుకుంటారు. కొన్ని రోజులు అయిపోయాక మళ్ళీ భారతదేశంకి వెళ్ళి మళ్ళీ డబ్బు వాళ్ళ నుంచి తీసుకుంటారు, మళ్ళీ మన దగ్గరికి వస్తారు. తెలుసు, చైనాకి తెలుసు. బాట్ పీపుల్ డోంట్ స్టే బాట్ అంటే కొన్న వాళ్ళు మళ్ళీ కొత్త ఉండాలి. సో వాళ్ళకి ఏదో ఆఫర్ అయితే ఇవ్వలేదు. తర్వాత టెన్షన్ కూడా పెరుగుతుంది బంగ్లాదేశ్లో అతనికి. సో హీ సాట్ అపాయింట్మెంట్ ఆయన అడిగేది. సో చాలా మంచి పని చేసేది నరేంద్ర మోడీ ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు. చాలా వరకు ఎఫెక్ట్ ఉంటుంది బంగ్లాదేశ్. భారతదేశం వాళ్ళ చుట్టూరా 5,000 కిలోమీటర్లు మనకున్నారు సరిహద్దు. మెల్లిమెల్లిగా టైటన్ చేస్తే వాళ్ళ పని అవుతుంది. చైనా ఎక్కడి నుంచో బ్రహ్మపుత్ర వస్తుందంటే అది భారతదేశంలో నుంచి వెళ్ళాలి. గంగా వస్తుందంటే భారతదేశంలో నుంచి వెళ్ళాలి. వాళ్ళకి వ్యాపారాలు జరుగుతున్నాయంటే భారతదేశం కూడా జరుగుతుంది. భారతదేశం వాళ్ళు పట్టించుకున్నారు. పాకిస్తాన్ ఏమిస్తుంది, చైనా ఎంతవరకు ఇస్తుంది. అందువల్ల అతను కూడా దారిలోకి వస్తున్నాడు. కానీ ఆలస్యం అయిపోయిందా, ఆయన సమయం అయిపోయిందా? మొన్న ఈ ట్రంప్ టారిఫ్స్తో ఇంకా ఉద్యోగాలు పోతాయి, గార్మెంట్ ఎక్స్పోర్ట్స్. ఇంకా చిన్న దేశం
అక్కడ 4-5 కోట్ల జనాభా ఉన్న చోట ఒక గవర్నమెంట్తో మంచి హై వేజ్ ఇండస్ట్రీలో మన 150,000 మంది ఉద్యోగాలు పోయింది. ఇంకో 1,00,000 మంది పోతే ఎకానమీ కొలాప్స్ అయిపోతాయి. సో తప్పకుండా దారిలోకి వచ్చేది వార్నింగ్ ఇవ్వటం మంచిది. ఇదే కాదు, మనం మానిటర్ చేయాలి. అమెరికా చేసినట్టుగా ఏ బంగ్లాదేశీస్ అక్కడ భారతీయులు, హిందూస్, మైనారిటీస్ ఎవరైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారో, వాళ్ళు ఎవరైతే ఇక్కడ భారతదేశంలో వచ్చి దూరం ఉన్నారో వాళ్ళ మీద సాక్ష్యం చేసి బయటికి పంపించారు. అమెరికా చేయట్లేదా? అమెరికా అదే పనిచేస్తుంది కదా. అయితే మరి యూనస్ ఇది ఫేక్ న్యూస్ అని చెప్పాడు. అంటే మైనారిటీస్ పై జరిగేటువంటి ట్యాక్స్ ని ఫేక్ న్యూస్ గా ఆయన చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? అంటే అది ఇంటర్నేషనల్ ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమా? తప్పకుండా ఫేక్ న్యూస్ కాకపోతే నిజమేనండి, ఇలా రక్తం తాగేసామని చెప్పాడు అక్కడ. ఫేక్ న్యూస్ అంటే జరగలేదు. చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ అతను, పిహెచ్డి, ఎకానమిస్ట్, నోబెల్ ప్రైజ్ సంపాదించాడు, ఆలోచిస్తాడు. ఇంటర్నేషనల్ సొసైటీలో చక్కగా తిని మరిగాడు, నోబెల్ ప్రైజ్ వాడుకొని. మీకు తెలుసో తెలీదు, బంగ్లాదేశ్ ఆగస్ట్ 7 ఎక్కడి నుంచి వచ్చాడు? ప్యారిస్ ఒలింపిక్స్లో 15 రోజులు బట్టి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. 85 ఏళ్ళు మనిషి, అన్నీ తెలుసు. అతను ఇంకా వెళ్ళాలంటే మీరు కొంచెం డీప్గా కూడా వెళ్ళాలి. ఆయన చాలా మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ. మహమ్మద్ మల్టీ ఫ్యాసెట్. డొనాల్డ్ ట్రంప్ను కూడా రైవల్ చేస్తాడు కొన్ని విషయాల్లో. సో అలాంటి వ్యక్తి భారతదేశానికి ఒక దొరికాడు. వదలరు, భారతదేశం వదలరు. ఎందుకంటే టైటన్ చేస్తారు. ఇప్పుడు ఆ షేక్ హసీనా తిరిగి పంపించేది లేదు, ఏం లేదు కదా, ఇంక అయిపోయింది కదా ఆ సబ్జెక్ట్. అంటే షేక్ హసీనా ఎక్స్ట్రాడిషన్ గురించి కూడా బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తూ ఉంది కదా. అంత ధైర్యం ఉండదు అక్కడికి వచ్చాక అడగటానికి. ఆ మీటింగ్లో అడగటానికి ఉండదు. మీటింగ్ నుంచి పై చేయి భారతదేశం ఉంది. ఇందాక బ్యాక్గ్రౌండ్ ఏంటి? పాకిస్తాన్ స్నేహం వేస్తుంది, డబ్బు ఇవ్వదు కదా. అమెరికా 1 పైసా ఇవ్వదు, అన్నీ క్యాన్సిల్ చేస్తుంది. చైనా కూడా ఎంత ఇన్వెస్ట్ చేయాలి? చైనా కూడా అసెస్మెంట్ ఏం చేస్తుంది, వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, ఆ అసెస్మెంట్ కూడా చైనీస్కి వచ్చింది. చైనాతో మళ్ళీ ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు కొత్త యుద్ధంలో, కొత్త దాంట్లో. తెలుసు వాళ్ళు బాగా చైనీస్తో మనకి తేడా ఏంటో మీకు ఒక చిన్న విషయం చెప్తున్నారు రోజా గారు. వాళ్ళు రష్యన్స్ ఒకే ఫారెన్ మినిస్టర్ ఉంటారు, లేకపోతే ఒకే అడ్వైజర్. ఏ ప్రధానమంత్రి మారినా ఎవడు మారినా రష్యన్ ఫారెన్ మినిస్టర్ లావ్రోవ్ 30 సంవత్సరాలు బట్టి ఉన్నాడు. ఫారెన్ మినిస్టర్గా ఉన్నాడు, లేకపోతే చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడు 30 సంవత్సరాలు. చైనీస్ కూడా 15-20 సంవత్సరాలు బట్టి ఉన్నారు ఉన్నవాళ్ళు, కొత్తగా రాలేదు. వీళ్ళన్నీ తెలుసు వీళ్ళ స్టేట్. సో వాళ్ళది లాంగ్ టర్మ్ డీప్గా వెళ్తారు కాబట్టి చైనీస్కి అంత. తర్వాత అతను కూడా భారతదేశం 5,000 కిలోమీటర్లు వాడి దేశం చుట్టూరా ఉన్నాయి. మనతో స్నేహం పెట్టుకోకుండా ప్రపంచం అంతా స్నేహం పెట్టుకుంటే వాడికి ఏంటి ఉపయోగం? ఇందాక మీకు చెప్పాను కదా, 10 మంది యూస్లెస్ ఫెలోస్తో స్నేహం కావాలా, ఒకటి మంచోడితో కావాలా? సో అది ఆలోచించుకో. అంటే మీరు అనొచ్చు తిరిగి, చాలామంది 10 మంది యూస్లెస్ ఫెలోసే ఇష్టపడతారండి అనొచ్చు. అవ్వచ్చు, కానీ అది రోడ్ టు రోయన్ కదా. సో మహమ్మద్ యూనస్ కొన్ని భయాలు వచ్చినాయి, వారిని తీసే పరిస్థితి వచ్చింది. బంగ్లాదేశ్ ఆర్మీ కూడా సరిగ్గా లేదు. బంగ్లాదేశ్ ఆర్మీ ఆగస్ట్ 6వ తారీఖు ఒకలాగా మాట్లాడారు, ఏప్రిల్ 5వ తారీఖు ఇంకోలాగా మాట్లాడారు. అది గబుక్కొని పవర్ తీసుకుంటే ఇతని పని ఏమవుతుంది? మహమ్మద్ యూనస్ పని వెంటనే దేశం వదిలేసి వెళ్ళిపోవాలి. సో అన్ని తెలుసు, కొంచెం జాగ్రత్త పడుతున్నారు. భారతదేశం అమెరికా కాదు, ఏ దేశాన్ని కూడా లెక్క పెట్టేది కాదు. ఏమి లేనప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం, అలాగే పివి నరసింహారావు ప్రభుత్వం ఏమి లేనప్పుడు మొండిగా ఉండేవారు. ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు మనకి లెక్క అంటే పొగరుమొత్తనంగా ఉండమని చెప్పట్లేదు, కొంచెం లెక్క లేకుండా ఉంటారు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎక్కడ, మనం ఎక్కడ, అదే ఆలోచన. 3 కోట్లు 4 కోట్లు జనాభా పెట్టి మనల్ని బెదిరిస్తున్నాడు. అది సాగుతుందా? సాగదు. అది ఆయిల్ లేదు, ఏమీ లేదు, జనాభా ఉన్నారు అంతే. అంటే మరి ఈ బిమ్స్టెక్ లో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానిపైన బంగ్లాదేశ్ కోరడం అనేది ఇండియాకు ఎంతవరకు ఎకానమిక్ గా అది బెనిఫిట్ అవుతుందంటారు? మనకి మెయిన్ ట్రేడింగ్ పార్ట్నర్స్తో బెనిఫిట్ ఉంటాయి. మెయిన్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరు మనకి? చైనా, అమెరికా, యూరోపియన్ దేశాలు. తర్వాత అరబ్ దేశాల నుంచి మనం ఆయిలే కొంటాం, అవన్నీ ఉన్నాయి. అక్కడ వేరే అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా. అందువల్ల ఈ బిమ్స్టెక్ అనేది ఏరియాస్తో మనకంత వ్యవహారం లేకపోయినా మన నేబర్హుడ్ కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్. అన్ని దేశాలు ఒపీనియన్, మనతో మంచి స్నేహం. ఇండోనేషియా, బర్మా, థాయిలాండ్, వియత్నాం, సింగపూర్, మలేషియా అందరూ మంచి స్నేహంగా ఉన్నారు. సో వాళ్ళ కోరికలు మనం వాళ్ళతో వాళ్ళు ఏమంటారో అది మనం రెస్పెక్ట్ చేయాలి.
అదే ఎక్కువ మాట ఇవ్వాలి, కలుపుకొని వెళ్ళాలి. భారతదేశానికి తప్పదు. అండ్ అలాగే ఫైనల్గా ఢిల్లీ ఢాకా రిలేషన్స్ చూస్తే ఇప్పుడు ఫ్రాస్టీ టర్న్ తీసుకోవడం వల్ల అది లాంగ్ టర్మ్లో ఎవరికి ఎక్కువ లాస్ అంటారు, భారత్కా లేకపోతే బంగ్లాదేశ్కా? ఈ ఎప్పుడు ఫారెన్ రిలేషన్సే కాదు, మానవత్వంలో మనకు ఒక కొత్త ఎనిమి వస్తే మనకు నష్టం రాకుండా చూడాలి. డిప్లొమసీ ఏంటంటే ఎనిమి మీద మనకి ఎంత కోపం ఉంది, నా కోపం చూపెట్టుకోవాలి, మనం మేనేజ్ చేసుకోవాలి. డిప్లొమసీ ద్వారా కోపం అనేది ఉండకూడదు. మన స్నేహానికి ట్రై చేయాలి. ఎంత ద్రోహి, ఎంత విరోధి, ఎంత దొంగ అయినా స్నేహం ఉన్నట్టుగానే స్నేహం మొదలు తీసుకెళ్ళాలి. ఎప్పుడూ చెడ్డ మాట అనకూడదు. ఎందుకంటే ప్రజలు భారతదేశంలో తప్పు పట్టకూడదు. మాటతో తప్పు పెట్టేస్తాను. మాకు స్నేహం కావాలి, స్నేహం కావాలనాలి, మనం చేసే పని చేస్తా పోవాలి. సో లాంగ్ టర్మ్లో 1971 బంగ్లాదేశ్ వేరే అయిపోవటం భారతదేశానికి పీకి మీద కత్తిలాగా వచ్చింది. ఆ రోజు అందరూ గింతలేసారు భారతదేశంలో, ఏదో పాకిస్తాన్ విడిపోయింది. పాకిస్తాన్ ఇంకా బలం అయిపోయింది దాని తర్వాత. ఎందుకంటే ఇక్కడ ఉన్న చెత్త వెళ్ళిపోయారు, వాళ్ళు కన్సాలిడేట్ అవ్వారు. సో మీరు వెనక్కి తిరిగి చరిత్ర చూస్తే 54 సంవత్సరాలు ఇది మనకు ఒక పెద్ద సెట్ బ్యాక్ అయిపోయింది. బంగ్లాదేశ్ క్రియేట్ చేయడం పాకిస్తాన్ అలా ఉంచేవలసి, మనం ఇంటర్ఫియర్ చేయకుండా వస్తే ఇది ఒక క్యాన్సర్ లాగా పాకిస్తాన్ తినేస్తూ ఉండదు. మనం ఆ రోజు ఏదో గొప్ప అనుకున్నాం, విడదీశాం. సో దీనికి మోరల్ ఏంటంటే ఎవరు స్నేహితులు లేరు, ఎవరు విరోధి లేరు, కానీ మనం ఎప్పుడూ మంచి మాటలు చెప్పి ముందరికి వెళ్ళిపోవాలి. సమయంలో బంగ్లాదేశ్లో ఈవేళ కూడా మనకు స్నేహం కావాలి, ఈ సంగతి ఏంటి అనుకోదు. కేర్ఫుల్గా మాట్లాడాలి, ముందరికి వెళ్ళాలి, చేసే పని మనం చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.